14 పాయింట్లున్న ఒకే ఒక్క డాక్యుమెంట్ ఇవాళ మన మార్కెట్‌లో ఇంత రికవరీకి ప్రధాన కారణమైందండి. అయితే ఇక్కడ వార్ ఆగిపోతుందా? అమెరికా చెప్పిన పాయింట్లు ఇరాన్ అగ్రీమెంట్‌లో ఒప్పుకుంటుందా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కానీ సడెన్‌గా మార్కెట్‌లో మంచి రికవరీ చూసాం. యుద్ధం ఆగిపోతుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. ఇక్కడే చాలా పెద్ద ట్విస్ట్ అయితే ఉంది. దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అంతేకాదు మార్కెట్‌లో నిన్న మనం చేసుకున్న వీడియోకి పెట్టుకున్న థంబ్‌నెయిల్ ఏంటండి? పెద్ద ట్రాప్ అయితే ఉండబోతుందని మాట్లాడుకున్నామా? ఈ ట్రాప్ ఇక్కడితో ఆగిపోలేదండి. ఈ పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను చెప్పే స్టాక్సే అవ్వచ్చు, లేదు అంటే మార్కెట్ లో మనందరం అర్థం చేసుకోలేని పాయింట్సే అవ్వచ్చు. హెడ్లైన్స్ కాదండి, ఖచ్చితమైన విషయాలు మాట్లాడబోతున్నా. నేను చెప్పిన విషయాలు నచ్చితే మన వీడియో తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఇవాళ మన మార్కెట్ లో మార్నింగ్ సెషన్స్ లో ఎందుకు పడ్డాయండి మనందరికీ తెలిసిన విషయమే. కానీ సడన్ గా ఒక్కసారిగా 1 గంట నుంచి రికవర్ అవడం స్టార్ట్ అయ్యాయి. మార్కెట్ అయితే రికవర్ అయినట్టు కనిపిస్తున్నాయి, కానీ నా పోర్ట్ఫోలియో ఒక్క పైసా కూడా రికవర్ అవ్వలేదండి. పొద్దున్నంత నష్టాలు లేకుండా సాయంత్రంకి కాస్త ఒక 1% లాస్ తో ఉంది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోలో ఇవాళ బాగా రికవర్ అయిన స్టాక్స్ ఏవి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు మేజర్ గా మార్కెట్ లో బజ్ క్రియేట్ చేస్తున్న న్యూస్ ఏంటి అంటే 14 పాయింట్స్ ఉన్న ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి అమెరికా వాళ్ళు పంపించిన ఈ డీల్ ని ఇరాన్ పరిశీలిస్తోంది అని చెప్పి మనకి మార్కెట్ లో న్యూస్ వచ్చిందండి. ఇదేమి కొత్తది కాదు, కానీ ఇరాన్ మళ్ళీ దీన్ని మేము కన్సిడర్ చేస్తున్నాము అంటూ వచ్చిన న్యూస్ వల్ల మార్కెట్ లో సడన్ గా ఒక్కసారిగా మనకి రికవరీ కనిపించింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇది కేవలం 30 రోజుల టైం కోసం మాత్రమే చేస్తున్నారండి. ఈ 30 రోజుల్లో డిస్కషన్స్ కోసం అయితే గ్యాప్ తీసుకోవడానికి యుద్ధం గురించి మాట్లాడుతున్నారు తప్పితే యుద్ధం ఆగిపోతుంది అని ఎక్కడా లేదు. చాలా మంది ఇంకేముంది న్యూస్ వచ్చింది 30 రోజుల టైం కాదు, కంప్లీట్ గా యుద్ధం ఆగిపోతుంది అనేలాగా మాట్లాడుకుంటున్నారండి. ఇది ఖచ్చితమైన కరెక్షన్. సో నిన్నటి వరకు మనకి మార్కెట్ లో ఏదైతే వార్ ఎస్కలేట్ అవుతోందని, లేదు అంటే ఇరాన్ దాడులు స్టార్ట్ చేసిందని న్యూస్లు వచ్చాయో దానికి డీఎస్కలేషన్ గా అంటే సమాధానం మాత్రమే ఇవాళ న్యూస్ వచ్చిందండి. ఇది 100% జరుగుతుందా అంటే చెప్పలేం. ఈ రాత్రికి ట్రంప్ గారు మళ్ళీ ఏం మాట్లాడతారో, ఆయన మాట్లాడిన దానికి ఇరాన్ మేము ఒప్పుకోమనిసింది అనుకోండి, మళ్ళీ ఏమైనా జరగచ్చు. సో తొందర పడొద్దండి. ఇక్కడ 100% మనం క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటి, ఇది ఫుల్ పీస్ డీల్ కాదు. కేవలం టైం ని పర్చేస్ చేయడానికి, అంటే టైం కొంత తీసుకోవడానికి, హాస్టైల్ సిచ్యువేషన్స్ ని కొంతవరకు కూల్ డౌన్ చేయడానికి మాత్రమే వస్తున్న న్యూస్ ఇది. అండ్ ఈ 14 పాయింట్స్ ని ఇరాన్ కన్సిడర్ చేస్తున్నాము అని చెప్పింది, కానీ ఎక్కడ కూడా ఒప్పుకుంటామనలేదు ఇంకా. అండ్ ఒకవేళ ఈ 14 పాయింట్స్ లో అసలైన పాయింట్ ఏదైతే ఉందో, యురేనియం దళిక ఎన్రిచ్మెంట్ ని ఇరాన్ కనుక ఆపితే అప్పుడు మాత్రమే యుఎస్ కూడా ఇరాన్ మీద శాంక్షన్స్ ని ఎత్తివేయడానికి పరిశీలిస్తామని చెప్పి మెన్షన్ చేశారండి. ఇది ప్రధాన పాయింట్. ఈ పాయింట్ దగ్గరే కంప్లీట్ గా అన్ని ఫెయిల్ అవుతున్నాయి, డెడ్ లాక్లు అయితే అవుతున్నాయి. సో ఈ పాయింట్ కి సంబంధించి ఇరాన్ రెస్పాన్స్ మనం చాలా క్లియర్ గా తీసుకోవాలి. మిగిలిన అన్ని పాయింట్స్ కి ఒప్పుకొని ఈ ఒక్క పాయింట్ కి ఒప్పుకోకపోయినా ఈ కంప్లీట్ డీల్ మళ్ళీ ఫెయిల్ అయిపోతుందండి. సో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో బ్లాకేట్ తీసేస్తామన్నా, లేదు అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో షిప్స్ ని ఇరాన్ వదిలేస్తామన్నా, లేదు ఇరాన్ మీద శాంక్షన్స్ మీద తీసేస్తామన్నా, ఏదన్నా కూడా మనకి అసలైన విషయం అయితే మాత్రం యురేనియం ఎన్రిచ్మెంట్ ఇరాన్ ఆపక తప్పదండి. దీని ఒక్కదాని మీద డీల్ ఉండబోతోంది. ఈ 14 పాయింట్స్ లో రకరకాల పాయింట్స్ చూపించి మనకి మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ తీసుకురావచ్చు, కానీ ఒక సక్సెస్ఫుల్ డీల్ అవ్వాలి అంటే 30 రోజులు నెక్స్ట్ మనకి ప్రశాంతంగా ఉండాలంటే ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కి సంబంధించి, యురేనియం ఎన్రిచ్మెంట్ కి సంబంధించి పక్కా న్యూస్ రావాల్సిందే. సో ఇరాన్ ఇప్పుడు మేము కన్సిడర్ చేస్తున్నాము అని చెప్పింది కనుక మనకు ఆల్రెడీ క్రూడ్ ప్రైసులు తగ్గుతున్నాయి, మార్కెట్లు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి, ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ తగ్గుతుందనే ఆశతో మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయండి. ఇప్పటికే యుద్ధం ఒక కొలిక్కి వచ్చింది, ఎవరు కూడా దాడి చేసే స్థితిలో లేరు కనుక ఆ మాత్రం ఈ మాత్రం దాడులు జరిగిన ఎస్కలేట్ అవ్వనే ధైర్యంతో ఉన్న మార్కెట్ కి ఇవాళ వస్తున్న న్యూస్ ఒక ఊపిరి లాంటిదండి. ఖచ్చితంగా పాజిటివ్ గా తీసుకుంటాయి. కాకపోతే ట్రంప్ గారి రియాక్షన్ మనం ఎప్పుడైనా అనుకుంటామండి ఆయన పాజిటివ్ గా మాట్లాడతారని, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. అయితే ఈ సందడి మొత్తంలో మార్కెట్ లో మర్చిపోతున్న మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మిలిటరీ డాల్ఫిన్స్. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో మిలిటరీ డాల్ఫిన్స్ కి సంబంధించి వస్తున్న న్యూస్ ఒక ఇన్సేన్ న్యూస్ అండి. చాలా మంది ఆశ్చర్యపోతారు కూడా. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి, మిలిటరీ డాల్ఫిన్స్ అయితే యూస్ చేస్తున్నారట. వీటిని ట్రైన్ చేస్తున్నారు, అండర్ మైన్ సీస్ ని డిటెక్ట్ చేయడానికి అయితే యూస్ చేస్తున్నారట. చూడండి మార్కెట్ లో వస్తున్న న్యూస్ ఏంటి, ఎంత పాజిటివ్ న్యూస్ ఇది. కానీ అమెరికా చేస్తున్న పనులు ఏంటి చూసారా, అండర్ సీ మైన్స్ ని డిటెక్ట్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్న డాల్ఫిన్స్ ని స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో యూస్ చేస్తుందట. వీటికి అడ్వాన్స్డ్ సోనార్ ఎబిలిటీస్ ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే మైన్స్ ని డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తున్నారు. అంటే ఒకవేళ ఇరాన్ ని నమ్మి ఏమాత్రం ముందుకెళ్ళినా, ఎప్పుడైనా మాట మార్చే పక్షంలో ఇరాన్ చేసే దాడులను తట్టుకోవడానికి అమెరికా పక్కా ప్లాన్లతో రెడీగా ఉంటుందండి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే బ్లాకేడ్ కాదు,
కాదండి, ఇరాన్ వాళ్ళు మైన్స్ పెట్టామని చెప్పారు. సెపరేట్ రూట్స్ ఇస్తున్నారండి రెగ్యులర్ గా. అందువల్ల ఈ రూట్స్ కనుక మైన్స్ ని క్లియర్ చేయలేకపోతే ఇరాన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ 100% అమెరికా నమ్మే పరిస్థితుల్లోనే లేదు. అండ్ ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నామండి చైనా గురించి, ఎంతమంది మాట్లాడారు ఈ విషయం గురించి. ఇవాళ డైరెక్ట్ న్యూస్ అయితే వచ్చింది, ఇరాన్ తాలూకా FM ని చైనా వాళ్ళు హోస్ట్ చేస్తున్నారండి. నిన్న మనం మాట్లాడుకున్న ప్రతి మాట ఇవాళ నిజమవుతోంది. అండ్ ఇప్పుడు చైనా అమెరికా మీటింగ్ అయితే జరగబోతోంది. ట్రంప్ గారు జింగ్పీ గారు మీట్ అవుతున్నారు. వాళ్ళిద్దరు మాటలు మాట్లాడడానికి ముందు ఖచ్చితంగా చైనా మీద ప్రెషర్ తీసుకొచ్చేలాగా అమెరికా చేస్తుంది కనుక చైనా ఇరాన్ ని ఒప్పించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయడానికి మనకి న్యూస్ అయితే వస్తుందండి. నిన్న మనం మాట్లాడుకున్నాం, ఇవాళ న్యూస్ వచ్చింది. మీరు అడగచ్చు చైనా ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇన్వాల్వ్ అవుతోంది అని. మన ఇండియాకి క్రూడ్ ఎంత ఇంపార్టెంటో అంతకు 100 రెట్ల ఇంపార్టెంట్ ఇరాన్ అండి చైనాకి. సో మనకి క్రూడ్ ఇరాన్ దగ్గర నుంచి కాకపోతే, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి కాకపోతే వేరే దగ్గర నుంచి మనం తెచ్చుకోగలుగుతాం. కానీ చైనా పరిస్థితులు కాదు, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుండి, అది కూడా ఇరాన్ దగ్గర నుంచే 80% ఆఫ్ ద ఆయిల్ రావాలి. ఇప్పుడు ఇరాన్ కి ఏ ఇబ్బంది వచ్చినా చైనా తల్లిగా పీక పట్టుకున్నట్టే. సో అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు చైనా ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇరకాటంలో పడిపోతుంది అనట్లేదండి, బట్ సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఎస్కలేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ టైంలో మార్కెట్ లో వస్తున్న గుడ్ న్యూస్ ఏంటి అంటే, చైనా కూడా అమెరికాకి సపోర్ట్ గా లేదంటే ఇరాన్ కి సపోర్ట్ గా ఇద్దరిని ఒక తాటి మీద తేడానికి ప్రయత్నాలు చేస్తే మంచిదనేలాగా మాటలు వినిపిస్తున్నాయండి. వీళ్ళ ప్రయత్నం ఉండాలని ఆశిద్దాం. చైనా అయినా, ఇండియా అయినా, మరే దేశం అయినా సరే కాన్ఫ్లిక్ట్ ని తగ్గించుకోవాలి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని టెన్షన్ ఫ్రీ అయితే చేయాలండి. ఆయిల్ సప్లైని, ఆయిల్ తలక నెట్వర్క్ ని క్లియర్ గా ఉంచాలి. ఇదే అందరి తలక ఉద్దేశం. సో ఇప్పుడు మార్కెట్ లో జరుగుతున్న ఈ పరిణామాలని, ఒక పక్క చైనా ఇన్వాల్వ్ అవుతుందని న్యూస్ రావడం, మరో పక్క రష్యా కూడా మేము కావాలంటే సాయం చేస్తామనడం, అండ్ ఇప్పుడు ఇరాన్ స్వయంగా 14 పాయింట్లు ఈ మెమరాండం ని మేము కన్సిడర్ చేస్తామనేలాగా మాట్లాడుతూ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టెంపరీగా యురేనియం తలక ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ని ఆపుతామనేలాగా మాటలు రావడమే ఇవాళ మార్కెట్ల రికవరీకి ప్రధాన కారణం. కానీ ఈ రికవరీ సస్టైన్ అవుతుందా, ఎవరి మీద డిపెండ్ అవుతుందండి? ఇవాళ రాత్రి ట్రంప్ గారి మాటలు, ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఎలాగ ఇరాన్ రెస్పాండ్ అవుతుంది, లేదంటే ఈ 14 పాయింట్స్ లో అతి ముఖ్యమైన పాయింట్ ఈ యురేనియం నిల్వలను కానీ, యురేనియం ప్రాసెస్ కానీ ఎంతకాలం ఆపుతారు, ఖచ్చితంగా ఆపుతామా ఆపమా అనే ఒక క్లారిటీ మీదే మార్కెట్లు ఫర్దర్ గా మూవ్ అవుతాయి. సో ఇప్పుడు మోస్ట్ క్రిటికల్ పాయింట్ నే మాట్లాడబోతున్నారండి. మనకి ఇరాన్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు న్యూస్ వస్తుందో ఈ పాయింట్స్ కన్సిడర్ చేస్తామన్నంత మార్కెట్ రికవరీ అయిపోయింది కనుక మార్కెట్ లో ఉన్న రిమైనింగ్ న్యూస్ అంతా కూడా ప్రస్తుతానికి ఇర్రెలవెంట్ అయిపోయిందండి. కానీ ఈ ఒక్క న్యూస్ ఇవాళ రాకపోయి ఉండుంటే ఎంత పెద్ద నెగిటివ్ న్యూస్ మనం వినేవాళ్ళమో తెలుసా అండి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే, అమెరికా తాలూకా అన్ని రకాల ఫోర్సెస్ కూడా రెడీగా ఉన్నాయంటూ, ఏ క్షణాన్నైనా ఇరాన్ ని తుదముట్టించడానికి మేము రెడీగా ఉన్నామంటూ వస్తున్న స్టేట్మెంట్స్ విన్నారా అండి. అలాగే మార్కో రూబియో గారు చేస్తున్న కామెంట్స్ అయితే ఖచ్చితంగా కొంత టెన్షన్స్ అయితే గ్యారంటీగా క్రియేట్ చేసాయని చెప్పొచ్చు. ఇవన్నీ ప్రస్తుతానికి ఇర్రెలవెంట్ అయిపోతున్నాయి, ఎందుకంటే ఇరాన్ కన్సిడర్ చేస్తాము అని చెప్పింది కనుక. లేదంటే ఈ పాయింట్స్ చెప్పుకుంటే ఒక 20-30 పాయింట్ల వరకు ఉన్నాయండి. ప్రతిదీ మనకు అర్థమైనట్టే కనిపిస్తున్నాయి, కానీ ప్రతి పాయింట్ వెనకాల ఎంత మర్మం దాగుందో తెలుసా అండి. మార్కెట్లు పొరపాటుని ఇప్పుడు వస్తున్న న్యూస్ కి పాజిటివ్ గా రియాక్ట్ అయిపోయి మనం అందరం హ్యాపీగా ఉన్నాం. కానీ ఒకవేళ ఈ న్యూస్ రాకపోయి ఉంటే ఈ మార్క్ రూబియో ఇవాళ మనకి హైలైట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే అయిపోయేవాళ్ళండి కంప్లీట్ గా న్యూస్ లో. ఒక పక్క చైనాని, ఒక పక్క ఇరాన్ ని, మిగిలిన దేశాలని, అమెరికా తాలూకా సైన్యాన్ని అందరినీ అడ్రస్ చేస్తూ పెద్ద టెన్షన్స్ క్రియేట్ చేశారు. ఆల్మోస్ట్ ప్రపంచం అంతా కూడా ఆయన దృష్టిని ఆకర్షించేంత పని అయితే జరిగిందండి. కాకపోతే దేవుడి దయ వల్ల అనుకున్నట్టే మనకి కాస్త ఈ పీస్ డీల్ జరిగేలాగా, అట్లీస్ట్ కొంత ఒక 30 days వరకు గ్యాప్ ఇచ్చేలాగా ఈ పీస్ డీల్ జరగడానికి డిస్కషన్స్ కోసం టైం అయితే పర్చేస్ చేయడం, బై చేయడం చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల మార్కెట్లు పాజిటివ్గా ఉన్నాయి. ఇది కంటిన్యూ అవ్వాలని ఆశిద్దామండి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ అండి. ఇవన్నీ కూడా హైలీ ఇంపాక్టబుల్ న్యూస్లు అండి. కాకపోతే ఏంటంటే ఇవి కూడా బైసెల్ రికమెండేషన్స్ కాదు, మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా హై ఇంపాక్ట్ న్యూస్లు అండి. వీటి ధరకు ఎఫెక్ట్ మీరు ఖచ్చితంగా మార్కెట్ లో చూస్తారు. ఏది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ హీరో మోటోకార్ప్ అండి. ఇవాళ దీని గురించి డెడికేటెడ్ గా కూడా మనం మాట్లాడుకున్నామండి, కానీ చాలా మంది చూస్తుంటారు, ఎందుకంటే మార్నింగ్ పెట్టాను కనుక. ఒకసారి వీలైతే తప్పకుండా చూడండి. హీరో మోటోకార్ప్ కి ఎంత మంచి అవకాశం ఉంది బిజినెస్ కి సంబంధించి నేను మాట్లాడాను, బైసెల్ రికమెండేషన్ కాదండి. అయితే ఇవాళ ఈ స్టాక్ రిజల్ట్స్ బాగా ప్రకటించినా కూడా నెగిటివ్ గా ఉన్న చాలా సేపు, కాకపోతే మార్కెట్ క్లోజ్ టైం కి పాజిటివ్ గా వచ్చింది. దీనికి గల ప్రధాన కారణం మనకు తెలియాలి. బిజినెస్ పరంగా అన్ని స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా మార్జిన్స్ పరంగా కొంత ఇబ్బంది
ఎదుర్కొంటున్నాము అంటూ కంపెనీ చేస్తున్న కామెంటరీ ఇవాళ ఈ స్టాక్ 2%, 3%, అప్ టు 4% వరకు నెగిటివ్ గా మారిన సందర్భాలు ఉన్నాయండి. మార్కెట్ రికవర్ అయింది కనుక ఈ స్టాక్ రికవర్ అయింది. ఓవరాల్ గా బిజినెస్ బాగున్నా షార్ట్ టైమ్ లో కొంత ప్రెషర్ ఉంటుందనేది మనం ఖచ్చితంగా ఇవాళ కంపెనీ మేనేజ్మెంట్ చెప్తున్న విషయాల్లో తెలుసుకుందాం. ఇది చాలా హై ఇంపాక్ట్ న్యూస్ అండి. హీరో మోటోకార్ప్ స్టాక్ ప్రైస్ చూసి ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఫ్యూచర్ లో అయ్యయ్యో అనుకోవడం గ్యారంటీ. అంత ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. ఈ వీడియో తాలూకు లింక్ ని కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో, ఈవెన్ మన గ్రూప్ లో కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఒక్కసారైనా చూడండి. నెక్స్ట్ మనం కోఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇదేంటి సార్ ఇవాళ అన్ని పెద్ద పెద్ద స్టాక్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే, ఇవి హై ఇంపాక్ట్ న్యూస్ అని చెప్తున్నాను కదండి. మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 144.7% మనకి క్వార్టర్ పెరగడం జరిగింది. మీరు గమనిస్తే అన్ని ఐటీ కంపెనీస్ కాస్త నెగటివ్ గా ఉంటే వీళ్ళ తలక రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. అయితే సిగ్నిటీ టెక్నాలజీస్ మెర్జర్ వల్ల వన్ టైం ట్యాక్స్ బెనిఫిట్ అయితే వచ్చిందండి. అందువల్ల నెట్ ప్రాఫిట్స్ కాస్త బాగా పెరిగినట్టు కనిపిస్తున్నాయి. రెవెన్యూస్ మాత్రం 6.4% పెరిగింది. యుఎస్, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ఇలాంటి అన్ని రీజన్స్ లోని ఈ క్వార్టర్ లో బిజినెస్ అయితే బాగుందట. అండ్ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాళ్ళ తలక వాటాలు ఇందులో పెంచుకుంటున్నాయండి లాస్ట్ 2 months గా. ఇది మనం గమనించాల్సిన అతిపెద్ద పాయింట్. ఎందుకంటే బాగా పడిపోతున్న ఈ ఐటీ స్టాక్స్ లో నెమ్మదిగా వాటాలు అయితే పెంచుకుంటున్నాయండి మ్యూచువల్ ఫండ్ సంస్థలు. దీన్ని ఖచ్చితంగా బుల్లిష్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే సెంటిమెంట్ పరంగా మనకి చాలా వ్యాలిడ్ పాయింట్ కింద అయితే కనిపిస్తుంది. మరికొంత కరెక్షన్ ఈ స్టాక్ కనుక సస్టైన్ అవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా ఐటీస్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెట్ కింద కనిపించబోతుందండి ఇది. సో ప్రైస్ యాక్షన్ మీద కాస్త కన్నేసి ఉంచండి. డైలీ చార్ట్ ఓపెన్ చేసి చార్ట్ ప్యాటర్న్స్ ఏం కనిపిస్తున్నాయో చూడండి. నెక్స్ట్ మనం లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆల్ టైమ్ హైస్ టచ్ చేసింది ఇవాళ. అదేంటండి క్లోజింగ్ నెగిటివ్ గా ఉంది అని అనొచ్చు. ఆల్ టైమ్ హైస్ టచ్ చేసి కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరిగి ఉండొచ్చు. నెట్ ప్రాఫిట్స్ వీళ్ళకి 7 రెట్లు ఇయర్ కంపేర్ చేసుకుంటే పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ 5 రెట్లు పెరిగాయట. ఈ నంబర్స్ కాస్త జాగ్రత్తగా గమనిస్తున్నారా? 5 రెట్లు 7 రెట్లు అనేది ఆషామాషి నంబర్ అయితే కాదండి. అందుకే ఈ కంపెనీ ఇంత బాగా పెరగడానికి ప్రధాన కారణం. ఈ కంపెనీ దల్క ఈపీఎస్ ట్రైలింగ్ 12 months కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి. ఇలాంటి స్టాక్స్ లో ఏమాత్రం డిప్ వచ్చినా జనాలు ఎగరేసుకుపోవడానికి రెడీగా ఉంటారు. కాకపోతే మీరు ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి ఏం జరుగుతుందో క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ ఆపర్చునిటీస్ అయిపోయిన తర్వాత అయ్యో సార్ ముందు చెప్పలేదా అంటారండి. ముందు చెప్పినప్పుడు మార్కెట్ లో పడుతున్నప్పుడు చెప్తే అసలు ఎవరు దాని పక్క చూడనైనా చూడరు. ఐడియా ఫోర్జ్ గురించి నేను చెప్పానండి. ఎలా పెరుగుతుందో చూసారా? ఇప్పుడు పరిగెడతారు అందరూ. అది 30% to 40% పెరిగిపోయిన తర్వాత ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్స్ చేసే టైంలో ఇది పెరిగిన తర్వాత నమ్మకం వచ్చింది అందుకు కొన్నామంటారండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ఒక స్టాక్ గురించి నేను ఖచ్చితంగా దీని మీద స్టడీ చేయండి అని కానీ, లేదు అంటే ఫోకస్ పెట్టండి అని కానీ మనం మాట్లాడుకున్నాము అంటే చాలా హై ఇంపాక్ట్ న్యూస్లు ఉండడం కానీ, బిజినెస్ గ్రోత్ లో కీలక మార్పులు రావడం కానీ ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ విషయాలు ఉంటేనే చెప్తానండి. మిస్ అవ్వద్దు. నెక్స్ట్ మనం కేఈసీ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ తలకి డైలీ చార్ట్ చూస్తే ఓర్ నాయనో అంటారు. కానీ వీళ్ళకు అంటే ఒక 1000 కోట్ల ఆర్డర్ వస్తుంటుందండి వారంకోసారి. రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి, కేబుల్ బిజినెస్ కి సంబంధించి వీళ్ళకి రెగ్యులర్ గా డొమెస్టిక్ గా అలాగే ఇంటర్నేషనల్ గా కూడా ఆర్డర్స్ వస్తుంటాయండి. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే దీంట్లో రికవరీ వచ్చే వరకు జనాలు ఓపిక పట్టగలిగితే అప్పుడు బాగుంటుందండి. అంతవరకు కూడా మనం దీన్ని వాచ్ లిస్ట్ లో ఉంచుకునే స్టాక్ కింద ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం కేపీఐ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. చాలా రోజుల తర్వాత ఈ కంపెనీకి సంబంధించి ఒక పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చింది. గడిచిన 8 క్వార్టర్లుగా ఒక క్వార్టర్ కి మించి ఒక క్వార్టర్ వీళ్ళు రెవెన్యూస్ పెంచుకుంటూనే వస్తున్నారండి. హైయెస్ట్ ఎవర్ ఇయర్ ఎండెడ్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు నమోదు చేశారు. ఇంట్రాడే సెషన్స్ లో 11% వరకు పెరిగిందండి. రెవెన్యూస్ 40% ఇయర్ ఎండెడ్ పెరగడం జరిగింది. ఎబిడ్డా 80% పెరగడం జరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 46% పెరగడం జరిగిందండి. స్టాక్ ప్రైస్ మాత్రం రికవరీ అవ్వట్లేదు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ లో ఎగ్జిక్యూషన్ కన్నా ఎప్పుడైతే హైప్ ఎక్కువైపోతుందో ప్రైస్ లో విపరీతమైన గ్రోత్ వస్తుందండి. అయితే ఇదే స్టాక్ ని మనం చెప్పగా ఆల్ టైమ్ హైస్ లో కొన్న వాళ్ళ పాపం పరిస్థితి కూడా ఉందండి. మీకు చెప్తే అబద్ధం అండి. SW సోలార్ అవ్వచ్చు, కేపీఐ గ్రీన్ ఎనర్జీ అవ్వచ్చు, లేదు అంటే వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ అవ్వచ్చు, ఈ మూడిట్లోని బిజినెస్ లో ఎటువంటి ఢోకా లేదండి. బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్నిట్లాగే ఆ మాత్రం అటు ఇటుగా కొన్ని హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా మంచి బిజినెస్లు చేస్తున్నాయండి. కానీ స్టాక్ ప్రైస్లు మాత్రం విపరీతంగా పెరిగి
కరెక్షన్ లో అయితే ఉన్నాయి. ఈ మధ్యనే కొంత రికవరీ వస్తుందనే హోప్స్ క్రియేట్ చేస్తున్నాయండి. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ మనం దాల్మియా భారత్ షుగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది నిజంగా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే రీసెంట్ గా హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ తో చాలా బాగా పెరిగిన ఈ స్టాక్ లో ఒక సడన్ షాక్ అయితే తగులుతుందండి. ఎందుకంటే వీళ్ళ తలక రీసెంట్ నెట్ ప్రాఫిట్స్ 47% ఇయర్ ఆన్ ఇయర్ తగ్గిపోయాయండి. ఎంప్లాయీ కాస్ట్లు విపరీతంగా ఉన్నాయని చెప్తున్నారు. ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాట. రెవెన్యూస్ కూడా 0.7% వరకు తగ్గిపోవడం జరిగింది. ఈ కంపెనీ తలక క్యాష్ ఫ్లోస్ కూడా మనకి నెమ్మదిగా డిటారియేట్ అయిపోతున్నాయండి. హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ తో రీసెంట్ గా బయింగ్ జరిగి మార్కెట్ లో బజ్ క్రియేట్ చేసిన ఈ స్టాక్ లో ఇవాళ వస్తున్న ఈ న్యూస్ చాలా నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందండి. స్టాక్ ఫర్దర్ గా పాజిటివ్ గా మారితే చాలా సంతోషం. ఇలాంటి స్టాక్స్ పెరగాలని అనుకునే వాళ్ళు నేను కూడా ఒకండి. కాకపోతే ఇప్పుడు వస్తున్న న్యూస్ పరంగా కాస్త బజ్ క్రియేట్ అవ్వచ్చు నెగటివ్ గా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం ఓస్వాల్ పంప్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఓస్వాల్ పంప్స్ కి 162 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దగ్గర నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా 6896 ఆఫ్ గ్రిడ్ డీసీ సోలార్ ఫోటోవాల్టిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్ కోసం అయితే వీళ్ళు పంప్స్ ని సప్లై చేయాల్సిందైతే ఉంటుంది. అయితే ఈ కంపెనీ గురించి మనం డెడికేటెడ్ గా ఒక వీడియో చేసుకుందామండి రీసెంట్ టైమ్స్ లో. మీకు గుర్తుందా? స్టాక్ ప్రైస్ చూస్తే అమాంతం కింద పడి కొంచెం రికవరీ వస్తున్నదా అనిపించేలా ఉంది పరిస్థితి. చూడండి, ఇవన్నీ కూడా హై ఇంపాక్ట్ న్యూస్ లో ఉన్న కంపెనీస్ అండి. మరి ఇలాంటి స్టాక్స్ ని ఎలాగ ఐడెంటిఫై చేయాలంటే న్యూస్ బేస్ మీద అవ్వచ్చు, ఫండమెంటల్స్ బేస్ మీద అవ్వచ్చు, టెక్నికల్స్ బేస్ మీద అవ్వచ్చు, మనం ఎలాగ స్టడీ చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం కొత్తగా 2026 స్టాక్ మార్కెట్ వర్క్ షాప్ లో అయితే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఒకవేళ ఎవరైనా ఇందులో జాయిన్ అవుదాం అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ఒకసారి మీరు కన్సల్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇది మనకి తొందరలోనే స్టార్ట్ అవబోతోందండి. ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇవ్వబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కావాలంటే ఈ నెంబర్ ని కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ మనం జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటున్నామండి. జెన్సార్ టెక్నాలజీస్ కాదు. ఎందుకంటే రెండింటికి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారండి. జెన్ టెక్నాలజీస్ చాలా బాగుందండి పరిస్థితి. జెన్సార్ టెక్నాలజీస్ బాగులేదు. ఇప్పుడు జెన్ టెక్నాలజీస్ వాళ్ళు ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ పవర్డ్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ని లాంచ్ చేయడం అయితే జరిగిందండి. అండ్ జెన్ టెక్నాలజీస్ కి ఇప్పుడు ఇండియాలోనే లీడింగ్ యాంటీ డ్రోన్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయడంలో వాటికి సంబంధించి స్కేల్ అప్ చేస్తున్న కంపెనీస్ లో చాలా అగ్రెసివ్ గా పాటుపడుతున్న కంపెనీలో ఒకటిగా మనం గుర్తిస్తున్నాం. సో యాంటీ డ్రోన్ వార్ఫేర్ టెక్నాలజీని ప్రొవైడ్ చేసే కంపెనీస్ కి ఫ్యూచర్ లో చాలా స్కోప్ ఉండబోతుందండి. కంపెనీ దగ్గర డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఏదో జరుగుతుందని మీరు కూడా అంటారు. కాకపోతే ఏంటంటే ఇది హై ఇంపాక్ట్ న్యూస్ ఏనండి ఇవాళ వచ్చింది. కాకపోతే దాని ఇంపాక్ట్ రావడానికి కొంచెం టైం ఉంది. ఈ టైం వచ్చేలోపు ప్రైస్ యాక్షన్ చూస్తే మీకు కొంత క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనం ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడటం అతిశయోక్తిగా మీరు ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా మంది దీని గురించి ఎందుకు సార్ ఇంత గట్టిగా చెప్తున్నారు అంటున్నారండి. హై ఇంపాక్ట్ న్యూస్ ఉన్నప్పుడు, మార్కెట్ లో ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. అండ్ ఇవాళ వస్తున్న ఈ స్టాక్ న్యూస్ ని పక్కన పెట్టి ఫస్ట్ అసలు ఈ స్టాక్ ఎలా పెరుగుతుందో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మనం ఈ స్టాక్ ని 100 రూపాయల దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుకున్నామండి. ఆ తర్వాత మార్కెట్లు అన్ని పడుతున్నా ఇది మాత్రం స్టేబుల్ గా, ఆ తర్వాత నెమ్మదిగా కనబడకుండా సరాసరి పెరిగిపోయింది. అండ్ ఇప్పుడు కూడా నెట్ ప్రాఫిట్స్ 57% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ 37% పెరగడం జరిగింది. ఇండస్ట్రీలోనే అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ కింద అయితే వీళ్ళు చూస్తున్నారండి పరిస్థితిని. సో ఇలాంటి స్టాక్స్ మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుందండి ఫ్యూచర్ కోసం. బిజినెస్ అప్డేట్స్ మీరు ఫాలో అప్ చేస్తే చాలండి, చాలా మంచి విషయాలు మీకు అర్థమవుతాయి. మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ఒకటైతే, తెలుసుకున్న తర్వాత ఎప్పుడు కొనాలి అనేది తెలుసుకోవడం కూడా ఇంకా పెద్ద విషయం. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ 2026 స్టాక్ మార్కెట్ వర్క్ షాప్ లో అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఇది మేము చేస్తున్న చాలా గట్టి ప్రయత్నం. మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువైతే ఉండబోతున్నాయి. ఒకవేళ మీరు ఇందులో జాయిన్ అవుదాం అనుకుంటే, మీ నాలెడ్జ్ పెంచుకుందామన్నా, లేదు మార్కెట్ లో నేను ఎలాంటి స్టాక్స్ అనాలిసిస్ చేస్తాను, ఎలాగ అనాలిసిస్ చేస్తాను, ఎప్పుడు ఎక్కడ ఎలా సెలెక్ట్ చేస్తాను, ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా మీరు చూస్తారండి. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు ఈ వాట్సాప్ నంబర్ కి మీరు ఇంట్రెస్ట్ ఉంది అని ఒక మెసేజ్ పెడితే కొన్ని మీకు రెస్పాండ్ అవుతానండి. నెక్స్ట్ మనం జ్యోతి ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా ఈ స్టాక్ బాగా పడుతోంది, కానీ రికవరీ వస్తున్నాయనే హోప్స్ క్రియేట్ అవుతున్న టైంలో ఒక గుడ్ న్యూస్ కూడా వస్తుందండి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 310 రూపాయల టార్గెట్ కూడా ఇస్తున్నారు. అయితే వీళ్ళ రెవెన్యూస్ 9.8% CAGR తో 27-28 వరకు ఉంటాయని చెప్పి ఫైనాన్షియల్ ఇయర్స్ కి వీళ్ళు మాట్లాడుతున్నారండి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మార్కెట్ లో వస్తున్న రికవరీ టైంలో స్టాక్ తాలూకు డైలీ చార్ట్ చూస్తే మనకి ఒక కొత్త హోప్ క్రియేట్ అవుతుందండి. కాకపోతే ఆ హోప్స్ కి మరి కాస్త బలం చేకూర్చేలాగా ఇప్పుడు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా బై రేటింగ్ ఇవ్వడం కొంత పాజిటివ్ విషయం ఈ కంపెనీకి. నెక్స్ట్ మనం పాలీక్యాబ్ గురించి మాట్లాడుకోవాలండి. పాలీక్యాబ్ ఉన్న సెగ్మెంట్
వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ చాలా చాలా పెరగడానికి అవకాశం కనిపిస్తున్న ఒక పెద్ద సెగ్మెంట్ అండి. డేటా సెంటర్స్ అవ్వచ్చు, ట్రాన్స్మిషన్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, పవర్ కి సంబంధించి ప్రతి దాంట్లోని ఎక్కడో దగ్గర వీళ్ళ ఉపయోగం అయితే ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఇలాంటి స్టాక్స్ ని మనం కాస్త టైం చూసుకొని ఎంట్రీస్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోవాలండి. ఇవాళ వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటి అంటే నెట్ ప్రాఫిట్ వీళ్ళది 6.3% ఇయర్ అనేది పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 26.9% పెరగడం జరిగిందండి. జనరల్ గా ఇలాంటి టైముల్లో రెవెన్యూస్ బాగా పెరుగుతున్నాయి అంటే బిజినెస్ లో డిమాండ్ పెరుగుతోంది, గ్రోత్ కనిపిస్తుంది అని అర్థం. సో ఫర్దర్ గా మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అనుకోండి, దీని తలకు పరుగు మరింత స్పీడ్ అవుతుంది. కాకపోతే ప్రస్తుతానికి స్టాక్ ఉన్న ప్రైస్ లెవెల్ గానీ, మార్కెట్ లో పరిస్థితులు గానీ, ఓవరాల్ గా ఇండస్ట్రీలో టైల్ విండ్స్ గానీ ఇవన్నీ కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. నెక్స్ట్ మనం సిల్చర్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ నా పోర్ట్ఫోలియోలో అతిపెద్ద గుండు బండరాయి పడిందండి నా మీద. ఇదే వీళ్ళు రిజల్ట్స్ ప్రకటించారండి. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్, నిన్న ఒక ట్రాన్స్ఫార్మర్ స్టాక్, ఇవాళ సిల్చర్, ఇవాళ అన్ని ఈ స్టాక్స్ ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ అన్ని నెగిటివ్ ఉండడం కారణం ఏంటంటే మార్జిన్స్ పడిపోవడం, రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం. డిమాండ్ బాగుందండి, బిజినెస్ కి డోకా లేదు. కాకపోతే షార్ట్ టైమ్ లో ఈ పెయిన్ ఖచ్చితంగా మనం భరించాల్సిందే. మీరు ఈ కంపెనీ డైలీ చార్ట్ చూస్తే భయపడతారు, ఇదేంటి సార్ ఇలా పెరిగిపోతుందని. పెరుగుటి విరుగుటి కొరకే అన్నట్టు బాగా పెరుగుతుందిలే అమ్మయ్య అనుకున్న టైంలో సడన్ గా ఇప్పుడు వస్తున్న న్యూస్, ఈ రిజల్ట్స్ ఖచ్చితంగా దీనికి చిన్న సైజ్ ఫుల్ స్టాప్ పెట్టానండి. అయితే దీన్ని నేను హోల్డ్ చేస్తున్నా, నేను ముందుగానే చెప్తున్నానండి, చాలా లోవర్ లెవెల్స్ నుంచి హోల్డ్ చేస్తున్నా. దీని గురించి నేను మాట్లాడాను కూడా. బై సెల్ రికమెండేషన్ అనుకోవద్దండి, స్టాక్ లో ప్రస్తుతానికి మేజర్ నెగటివిటీ అనేది కనిపిస్తోంది. హోల్డ్ చేసే వాళ్ళు కాస్త ఇబ్బంది పడడం అయితే ఖాయం. కాకపోతే ఓన్లీ ఇష్యూ ఏంటి అంటే ఇది షార్ట్ టర్మ్ కేనండి, లాంగ్ టర్మ్ లో బాగుంటుంది. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ సెగ్మెంట్ లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే 2027కి కూడా మాకు ట్రాన్స్ఫార్మర్లు కావాలి, అంతవరకు వెయిట్ చేస్తామంటూ కంప్లీట్ గా ఆర్డర్స్ ఇచ్చి కూర్చున్నాయండి కంపెనీస్ అన్ని కూడా. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఆర్డర్ ఇస్తే 2 సంవత్సరాల తర్వాత ఇస్తాము అంత డిమాండ్ ఉండేలాగా ఉందండి అన్ని కంపెనీస్ కి. కాకపోతే బిజినెస్ లో రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం ఏంటంటే అడ్వాన్సులు తీసుకోవడం ఇవాటి చేస్తుంటారు కదా, దానివల్ల ఏంటంటే ఈ పెరిగిన కాస్ట్లు కస్టమర్లకి వాళ్ళు తిరిగి కోర్టులో పంపించే వరకు కూడా మార్జిన్ ప్రెషర్ వల్ల స్టాక్ ప్రైస్ లో కొంత ఇబ్బందులు మనం చూస్తాం, భరించక తప్పదు. మరి నెక్స్ట్ మనం సౌత్ ఇండియా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ గురించి చెప్పే ముందు ఒకసారి డైలీ చార్ట్ చూడండి, ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయండి, ప్రాఫిట్స్ 19% ఇయర్ పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా రీసెంట్ గా కొన్ని బ్యాంక్స్ లాగా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లాగా వాటిలో కొంచెం ఇబ్బంది పడకుండా ఫ్లాట్ గా కనిపిస్తుంది. మొత్తానికి ఏంటి అంటే స్టాక్ అయితే పాజిటివ్ గా కనిపిస్తుంది. మెయిన్ గా కంపెనీ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందండి, ఇది ఖచ్చితంగా కొంత పాజిటివ్ విషయం. కాకపోతే ఇలాంటి స్టాక్స్ చాలా మంది టెంప్ట్ అవుతుంటారు, 50 రూపాయల కన్నా తక్కువ ఉందని, లేదు అంటే బాగా పెరిగే అవకాశం ఉందని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్టాక్స్ లో ఎవ్రీ డిప్ అనేది మనకి ఫ్యూచర్ ఆపర్చునిటీని తెలియజేస్తుంటాయండి. డిప్ వస్తే మంచిది, వచ్చే వరకు వెయిట్ చేయడం ఇంకా మంచిది. బైసెల్ రికమెండేషన్ కింద తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్ లో ఉన్న ఇంపాక్ట్ న్యూస్ అయితే మీకైతే తీసుకొచ్చానండి. ఇప్పుడు నెక్స్ట్ మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. సో ఇది నిఫ్టీ తలక ఇవాళ ప్రైస్ యాక్షన్ అండి. ఇవాళ సరిగ్గా 1 గంట ప్రాంతంలో మార్కెట్ లో ఈ రికవరీ చూసారా అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రికవరీ సస్టైన్ అవుతుందా అంటే నాకైతే ప్రస్తుతానికి ఇంకా నమ్మకాలు లేవు. ఇవాళ రాత్రి ట్రంప్ గారు మళ్ళీ ఏం మాట్లాడతారో. అఫ్ కోర్స్ రీసెంట్ టైమ్స్ లో ఏం జరిగినా అమెరికా మార్కెట్లు పెరుగుతున్నాయి అనుకోండి, మన మార్కెట్లో ముందు భయపడిపోతున్నాయి. నిన్న వీడియోలో ఏం చెప్పుకున్నామండి, మనకి ట్రాప్ ఉండొచ్చు అని మాట్లాడుకున్నామా, అనుకున్నట్టే ఇక్కడ గమనించండి. సో డైలీ చార్ట్ లో చూస్తే క్లియర్ గా మనకి చాలా చాలా మంచి ప్రైస్ యాక్షన్ కనబడిందండి. మార్కెట్లు గ్యాప్ అప్ లో ఓపెన్ అయిపోవడం, కిందకి పడిపోయి ట్రాప్ చేయడం, అక్కడ నుంచి సడన్ గా ఒకేసారి పెరగడం. అండ్ ఇవాళ క్యాండిల్ గమనించండి, మనం మెన్షన్ చేసుకున్న ఈ రేంజ్ మొత్తాన్ని ఇది కవర్ చేస్తుందండి. సో అందువల్ల రేపు మనం బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 24,300 మీదన మార్కెట్ లో రేపు సస్టైన్ అవ్వగలిగితే చాలండి, మనకి ఫర్దర్ ఆపర్చునిటీస్ మార్కెట్ లో క్రియేట్ అవ్వచ్చు. లేదు అంటే ఖచ్చితంగా ఈ 23,900 లేదా 24,000 అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ గానే మనం కన్సిడర్ చేయాలి. మార్కెట్లు ఇక్కడ నుంచి సస్టైన్ అవ్వాలని ఆశిద్దాం. ఎస్పెషల్లీ రీసెంట్ గా పోర్ట్ఫోలియో సామాత్రం రికవరీ అవుతున్నాయనేటప్పటికీ గడిచిన 4 రోజులుగా చాలా చాలా వాలటిలిటీ చూశానండి నా పోర్ట్ఫోలియోలో. ఇదంతా కాస్త సద్దుమణగాలని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.